హాయ్ అండి అందరికీ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేనండి వైట్ గ్రేవీ. ఈ వైట్ గ్రేవీ అనేది మీకు తెలిసే ఉంటుంది కదా. అదేనండి రెస్టారెంట్లో క్విక్గా 10 మినిట్స్లోనే కర్రీ అనేది చేసి మన ముందు పెట్టేస్తూ ఉంటారు కదా. ఆ కర్రీని ఈ గ్రేవీతోనే చేస్తారండి. ఈ గ్రేవీ ఒక్కటి ఉంటే చాలండి, మనం కూడా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అనేవి మన ఇంట్లో మనమే చేసుకోవచ్చండి. ఈ గ్రేవీతో నాన్స్లోకి, పుల్కా, చపాతీ, ఫ్రైడ్ రైస్ ఇలా అన్నిటిలోకి కూడా వితిన్ 10 to 15 మినిట్స్లోనే మనం కూడా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అనేవి చేసుకోవచ్చండి. ఈ గ్రేవీ అనేది మనకి ఫ్రిడ్జ్లో అయితే 5 డేస్, డీప్ ఫ్రిడ్జ్లో అయితే 20 to 25 డేస్ అనేది స్టోరేజ్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో అయితే 5 డేసే ఉంటుందండి. అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 20 to 25 డేస్ అనేది ఖచ్చితంగా స్టోరేజ్ ఉంటుందండి. ఈ గ్రేవీతో సడన్గా మనకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అప్పటికప్పుడు వచ్చినప్పుడు ఈ గ్రేవీ యూస్ చేసి మీరు వితిన్ 10 to 15 మినిట్స్లోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఈ బిజీ లైఫ్లో మనకి ఇలాంటిది ఒకటి ఉంటే చాలండి, అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు రెసిపీస్ అనేవి. సో ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. కాజు అండి, జీడిపప్పు ఇది 60 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి ఈ సైజ్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకు మార్కెట్లో చిన్న చిన్న పీసెస్ కింద కూడా సేల్ చేస్తారండి, అవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గసగసాలండి. ఈ గసగసాలు నేను 25 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే వీటి ప్లేస్లో వాటర్ మిలన్ సీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే అవి సగం ఇవి సగమైనా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నువ్వులండి. నువ్వులు అనేవి మనం వైట్ కలర్వే తీసుకోవాలండి, బ్లాక్ అసలు తీసుకోకూడదు. ఇవి నేను 25 గ్రామ్స్ తీసుకున్నానండి. మీకు ఇందాక చెప్పాను కదా, మార్కెట్లో చిన్న చిన్న పీసెస్ కింద సేల్ చేస్తారని, అవి ఇలాగే ఉంటాయండి. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే అలా పెద్ద సైజ్ అయినా మీరు బాయిల్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వీటన్నిటినీ వేసుకోవాలండి. నేను గసగసాలు అయితే ఇప్పుడు వాష్ చేయట్లేదండి, ఇవి సపరేట్గా వాష్ చేస్తాను. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కనుక నేను వాటిని సపరేట్గా వాష్ చేస్తానండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. కనీసం 2-3 సార్లైనా కడగాలి. ఈ కడిగిన వాటిలో మనం ముందుగా వాష్ చేసుకున్న గసగసాలను కూడా వేసి అందులోకి వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది ఇవి మునిగేంత వరకు కాకుండా ఇంకొంచెం పైకే వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఎలా బాయిల్ చేసుకోవాలి అంటే హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. బాగా కలుపుతూనే చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఆ మూత కూడా ఫుల్ కవర్ చేయకూడదండి, ఎందుకంటే పొంగుతుంది. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి మూత అనేది పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఇది మనం మీడియం టు హై ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు తీస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి కుక్ అయిపోయిందండి. ఈ కుక్ అయిన దాన్ని బాగా చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఎలా అంటే మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న పీసెస్ అనేవి కనిపించకూడదండి. మీకు కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది నేను 70 గ్రామ్స్ వేసుకున్నాను. అలాగే నూనె బాగా మరిగిన తర్వాత 3 లవంగాలు, 3 యాలకులు, ఒక స్టార్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. తరువాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ బ్యాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి హై టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, హై టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్
బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో చేస్తున్నాం కదా, సో బబుల్స్ ఫామ్ అయ్యి పైకి తుల్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని కేర్ఫుల్గా చేసుకోమని చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి మ్యాక్సిమం 20 మినిట్స్లోనే అయిపోతుందండి. సో ఈ మనకి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో మనకి కుక్ అయిపోయినట్టేనండి. చూసారు కదా, మన గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీతో మనం చాలా రెసిపీస్ అనేవి చేసుకోవచ్చండి. అవన్నీ ఎలా చేసుకోవాలనేది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.